హలో! ఇవాళ సండే స్పెషల్స్ చూపిస్తానండి. బగారా రైస్, పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ. ఫస్ట్ పెరుగు చట్నీ ఎలా చేయాలో చెప్తాను. అందరికీ తెలిసిందే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తారు. నేను పచ్చిమిర్చి వేయను. మా పిల్లలు తింటారు కాబట్టి. పిల్లలకి కారం వస్తుంది కదా! అందుకని యాడ్ చేయనండి. ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, పెరుగు వేసి చిక్కగానే కలుపుతాను కొంచెం. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పన్నీర్ కర్రీ చేస్తున్నాను కదండీ! పన్నీర్ కూడా కట్ చేసుకుంటున్నాను. నాకైతే ఇలా పన్నీర్ కర్రీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడం చాలా ఇష్టమండి. భలే ఉంటుంది కదా! హ్మ్. నె కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా నేను ఇలా పెట్టుకుంటానండి నాకు. కుక్కర్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు. మీన్‌వైల్ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని 1 అవర్ నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకుంటే బిర్యానీ చాలా బావుంటుంది. బగారా రైస్, బిర్యానీ కాదు. బిర్యానీ ఆకులు వేయడం మర్చిపోయాను. అది కూడా వేశాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్నాను నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని, నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఒక గ్లాస్‌కి గ్లాసున్నర నీళ్ళనమాట. బాస్మతి రైస్ కాబట్టి. నార్మల్ రైస్ అయితే 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎసరు బాగా మరగాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అందులోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే బిర్యానీ ఇలా సగం మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న పాత దోస పాన్ ఉంటుంది కదండీ వాడంది. అలా పెట్టి కుక్కర్ దానిపైన పెట్టండి. ఇలా పెట్టడం వల్ల కింద అడుగంటదు. నెక్స్ట్ పన్నీర్ కర్రీ. కడాయి పెట్టి ఆయిల్ వేసి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్‌లో పన్నీర్ వేపిన ఆయిల్‌లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా వేగుతూ ఉండగానే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోండి పచ్చివాసన పోయేంత వరకు. 2 టమాటాలు, ఒక స్పూన్ జీడిపప్పు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోండి. పట్టుకొని ఈ అల్లం వెల్లిపాయ కూడా బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్‌ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇది పచ్చి టమాటాలు కాబట్టి బాగా మగ్గాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా మగ్గబెట్టుకోండి. మగ్గబెట్టుకున్న తర్వాత మన కూరకు సరిపడా కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకోండి. వేసుకొని కూరకు సరిపడా బాగా కలుపుకోండి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కూరకు సరిపడా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కూరకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంతే. చూసారు కదా! ఇలా పన్నీర్ ఎప్పుడైతే ఆయిల్ ఇలా బాగా పైకొచ్చి బాగా ఫ్రై అవుతుందో, కర్రీ దగ్గరికి అవుతుందో దింపేసుకోండి. అంతే. వేడి వేడి బిర్యానీ, పన్నీర్ కర్రీ రెడీ. ఇవాళ మా లంచ్ ఇదేనండి. ఇవాళ మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.